టెలికాం శాఖ వోడాఫోన్ ఐడియా నుంచి డిమాండ్ చేస్తున్న అదనపు ఏజీఆర్ను రద్దు చేసే అంశాన్ని పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. అదనపు ఏజీఆర్ను రద్దు చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ వోడాఫోన్ ఐడియా దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు ఈ మేరకు నిర్ణయం వెలువరించింది. 2016-17 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వోడాఫోన్ ఐడియా 5,606 కోట్ల రూపాయల అదనపు ఏజీఆర్ చెల్లించాలని టెలికాం శాఖ డిమాండ్ చేస్తున్నట్లు విచారణ సందర్భంగా కంపెనీ తరపు న్యాయవాది సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 2019 నాటి తీర్పు తరువాత బకాయిలు నిర్ధారించారని, మరోసారి అదనపు ఏజీఆర్ డిమాండు సమయోచితం కాదని వాదించారు. వోడాఫోన్ ఐడియాలో కేంద్ర ప్రభుత్వానికి 49% వాటా ఉందని, 20 కోట్ల మంది వినియోగదారుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అదనపు ఏజీఆర్ అంశాన్ని కేంద్రం పరిశీలిస్తుందని సొలిసిటర్ జనరల్ కోర్టుకు తెలిపారు. ఈ విషయంలో కోర్టుకు ఎలాంటి అభ్యంతరాలు లేవన్న ధర్మాసనం కేంద్రం పరిధిలోని విధానపరమైన అంశంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొంది. తరువాత పిటిషన్ను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.